జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత అద ప్రథమోధ్యాయ. అర్జున విషాదయోగ. తత్రాపశ్య స్థితాన్ పార్థః పితॄన్నత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖింస్తదా స్వసురాన్ సుహృదిశ్చైవ సేనయోరుభయోరపి. అర్జునుడు సైన్యంలో ఇరు వర్గాలను చూశాడు. తండ్రులు, తాతలు, గురువులు, మేనమామలు, అన్నదమ్ములు, కొడుకులు, మనమళ్ళు, స్నేహితులు, మామలు, మిత్రులు అందరూ వీళ్లే కనిపించారు. రెండు స్త్రీల మధ్య నిలిచిన రథం నుండి చూచిన అర్జునికి ఇరువైపులు ఉన్న వీరులందరూ కనిపించారు. కౌరవ సైన్యంలోని దుర్యోధనాదులకు బంధువులెవరో వారు తమకు కూడా బంధువులే. తమ సైన్యంలో తమకు ఎవరు బంధువులో వారందరూ కౌరవులకు కూడా బంధువులే. ఇక ఎవరితో యుద్ధం? శత్రువులతో యుద్ధం చేయటం కష్టం కాకపోవచ్చు. ఇక్కడ శత్రువులెవరు? ఇక్కడ మనము గమనిస్తే అందరూ తన వాళ్లే కదా. ఒక్కచోట కలిసి భోంచేయవలసిన వాళ్ళు, ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకోవలసిన వాళ్ళు. అటువంటి వాళ్ళు ఇక్కడ యుద్ధభూమిలో నిలబడి ఉన్నారు. యుద్ధం చేయాలి అంటే శత్రుభావం ఉండాలి, అసూయ ద్వేషాలు కలిగి ఉండాలి. కానీ ఇక్కడ ఎవరితో శత్రుత్వం, ఎవరిపై ద్వేషం ఉంది? అందరినీ చూచాడు అర్జునుడు. రెండు సేనలను రెండు కళ్ళగా కనిపిస్తున్నాయి. ఏ కన్ను పోయినా తనకే నష్టం. కళ్ళు రెండైనా చూపు ఒకటే అయినట్లు సేనలు రెండైనా అర్జునుడికి ఒకటిగానే గోచరిస్తున్నాయి. ఇరుపక్షాల వారిని కలిగి చూచాడు. తండ్రులు, తాతలు, గురువులు, మేనమామలు, అన్నదమ్ములు, బిడ్డలు, మనుమళ్ళు, స్నేహితులు, మామలు, మిత్రులు అందరూ వీళ్ళే. వీళ్లతో పాటు ఏ పాపం ఎరుగుని సామాన్య జనులు కూడా ఉన్నారు. అందరినీ చూచాడు. తాన్ సమీక్షస్య కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయోవిష్టో విషీదంతిమబ్రవీత్. యుద్ధానికి సిద్ధంగా ఉన్న బంధువులందరినీ చూచాడు అర్జునుడు. అపారమైన కరుణతో చెలించిపోయాడు. బాధపడుతూ చెబుతున్నాడు. మనస్సు చాలా విచిత్రమైనది. కౌరవులను మట్టుపెట్టే సమయం ఎప్పుడు వస్తుందా అని ఇంతకాలం అర్జునుడు నిరీక్షించాడు. అలాంటి అవకాశం తానంతటే నడిచి వచ్చి ముందు నిలబడింది. ఆ క్షణాన అర్జునుడు అపార కృపతో నీరసించిపోయినాడు. ఒకప్పుడు తాను ఆశించింది కానీ దాన్ని అందుకునే స్థితిలో ఇప్పుడు లేడు. బంధువులందరినీ చూచాడు. మమకార పాశంతో బందీ అయిపోయాడు. కృపాపరవశుడయ్యాడు. వీళ్ళని ఎలా వధించాలి అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఎంత ప్రశ్నించుకున్నా సమాధానం చిక్కలేదు, దొరకలేదు. సంధి ప్రయత్నాలెన్నో విఫలమయ్యాయి. దుర్యోధన్ని దురోగతాలు శృతిమించాయి. క్రూరాత్ములైన కౌరవులను ఇక విస్మరించకూడదు, వీళ్లను చంపవలసిందే అని దృఢనిశ్చయంతో యుద్ధానికి వచ్చిన అర్జునుడు వీళ్లనా నేను చంపవలసింది అని ఇప్పుడు ఇక్కడ తనలో తాను కుమిలిపోతున్నాడు. మమకారం వలన ఏర్పడిన కృపాపారవశ్యంతో చెలించిపోతున్నాడు. ఇది మామూలు విషయం కాదు, సాధారణ సమస్య అసలే కాదు. అర్జునుడు సాదాసీదా వ్యక్తి కాడు. తొందరపడి ఏ పని చేసేవాడు కూడా కాడు. వివేకంతో, విచక్షణతో జీవించేవాడు. విశ్లేషించుకుంటూ కార్యాచరణలో నిమగ్నమయ్యేవాడే. అందుకనే యుద్ధానికి ముందే ఉభయ సైన్యాల మధ్య రథాన్ని ఉంచమన్నాడు. తాను చంపవలసిన వాళ్ళందరూ తనవారే. తన వాళ్లతో కలిసి శత్రువులను చంపడం వేరు, తన వాళ్ళనే శత్రువులుగా భావించి చంపడం వేరు. కౌరవుల వల్ల అష్టకష్టాలు అనుభవించి ధర్మబద్ధంగా యుద్ధరంగంలో కాలుపెట్టిన అర్జునుడు యుద్ధం ప్రారంభమయ్యే సంక్లిష్ట సమయంలో ఇలా నీరసించటమేమిటి అనేది సామాన్యమైన ప్రశ్న. దారుణమైన బాధలను అనుభవించి కౌరవుల క్రూరకృత్యాలకు బలై కూడా యుద్ధానికి విముఖంగా ఉన్నాడంటే దానికి కారణం ఏమై ఉంటుంది? ఆ కారణం ఎంత బలీయమైనది కాకపోతే గీత ఆవిర్భవించింది అనేవి సామాన్యమైన ప్రశ్నలు కావు, విశేషమైన విశ్లేషణలు. దాన్ని తర్వాత శ్లోకంలో చూద్దాం. గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాలను ఉన్నతంగా మలుచుకోవటానికి
నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. జై